ఉపాధి హామీ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఎంపీడీఓ కార్యాలయం నందు ఉపాధి హామీ కూలీలకు పనిముట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ 2006వ సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ముందు చూపుతో ప్రవేశపెట్టారని, అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ పనులు లేని రోజుల్లో పేదలని ఆదుకునే విధంగా ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి పేదల ఆకలి తీర్చింది ఇందిరమ్మ ప్రభుత్వం అని తెలియజేశారు. ఎవరైతే యూపీఏ గవర్నమెంట్ ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి టైంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ రెక్కల మీద బతికే వాళ్ళు, కూలీ చేసుకొని జీవించే కుటుంబాలకు, అన్ని వర్గాల కుటుంబాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించాలని, వ్యవసాయ పనులు లేని సమయంలో మరి ఖాళీగా ఉంటారు, పని చేసుకోవడానికి పని దొరకదు, ఇంట్లో ఎల్లదు, పస్తులు ఉండేటటువంటి కుటుంబాలకు కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పేసి 2006లో ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అంతకుముందు ఈ చట్టం లేదు. ఈ చట్టం వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో, మన నియోజకవర్గంలో, మన మనుగూరు మండలంలో కూడా వ్యవసాయ పనులు అయిపోగానే మరి వాళ్ళు వ్యవసాయ కూలీ చేసుకునే వాళ్ళు మరి పని ఖాళీ ఉండకుండా పని కల్పిస్తూ వారికి ఉపాధి ఇస్తూ కడుపు నిండా భోజనం పెడుతూ మరి దీనికి కారణమైనటువంటి మన అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఇవాళ అద్భుతంగా అన్ని వర్గాల ప్రజలకు పనిచేసుకునే వాళ్ళందరూ కూడా బాగా ఉపయోగపడుతూ ఉంది. మరి ఈ రోజు చాలామంది పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ రకమైనకి అంకురార్పణ చేసినటువంటి సందర్భంలో మరి ఈ రోజున మనం పనిచేసే వాళ్లకు మరి మన ప్రభుత్వం ఇవాళ ప్రజా ప్రభుత్వం, మీరు ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేసే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడవద్దు, మరి వాళ్ళకు పనిముట్లుగా ఇవ్వాలని చెప్పేసి మన నియోజకవర్గ వ్యాప్తంగా మరి గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో జాబ్ కార్డు పొంది మరి లబ్ధి పొందుతున్నటువంటి మరి జాబ్ కార్డు ఉన్నటువంటి కూలీలందరికీ, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీ చేస్తున్నటువంటి కూలీలందరికీ కూడా పనిముట్లు కూడా అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో చూస్తే మన మండలంలో 701 యూనిట్స్ ఉన్నాయి. 701 యూనిట్ టీములలో సభ్యులుగా 3503 మంది 3503 మంది సభ్యులుగా మరి ఉన్నటువంటి సందర్భం. వీళ్ళందరూ కూడా ఈ రోజున ప్రతి టీంలో మరి వాళ్ళ టీంకు 2 తట్టలు, మరి ఒక గడ్డపార, అదేవిధంగా 2 పారలు, ఇవి పనిముట్లు, ఇవి అందజేయడం జరుగుతుంది. దానికోసం ఇవాళ ఇవి ప్రారంభం చేసుకుందామని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంపీడీ గారు చెప్పగానే పెట్టమని చెప్పినాను. అవి దాదాపు 12 లక్షలకి మరి మెడికల్ కిట్